హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 12:30 అవుతుంది. ఈరోజైతే మేము స్పెషల్ చాలా చేసుకుందాం అని చెప్పి చాలా తీసుకొచ్చినా. ఇంతసేపు నేను ఇక్కడ కూర్చొని ఇవి కట్ చేసి పెట్టినా. ఇవి కట్ చేసి ఇవాళ మేము చేసుకునే ఐటమ్స్ ఏంటంటే పప్పు చారు, మటన్ కుర్మా. పప్పు చారు చేసుకుంటున్నాం ఇప్పుడే. అని దమ్కా మటన్, సారీ కుర్మా కాదంట, దమ్కా మటన్ ఇప్పుడే మా వాయిస్ నాకు చెప్పాడు. అయితే ఈ వాగులో పోయి ఈ గిన్నెలన్నీ వాళ్ళు నాతోనే తోంపించారు. అని ఇక నేను చేసిన ఏం చేస్తా, ఇద్దరేమో బయట వాటర్ దేనికి వేర్రు, వాళ్ళు పోయి ఛాన్స్ సేపు అవుతుంది. ఇంకో ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారో మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ప్రవీణ్ అన్న హెడ్ చెఫ్ అన్నట్టు, అంటే జర గద్దె మీద కూర్చొని గంట తిప్పేటోడు అన్నట్టు. ఏంటి ఇది కర్రీ, ఏంటిది అసలు, ఇది ఎట్లా? ఇది దమ్కా మటన్ అంటారు. ఇది ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంది. నిన్న మేము బంగ్లో చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం, తిన్నాము, చపాతీ చేసుకున్నాం, బగార్ రైస్ చేసుకున్నాం. ఈరోజు మా రెసిపీ ఏంటిదంటే దమ్కా మటన్ ప్లస్ కట్టిక దాల్, పప్పు చారు, వైట్ రైస్ ఇవాళ మా తినేది. ఆల్రెడీ బంగ్లో చికెన్ కొద్దిగా ఉంది, చపాతీలు కూడా ఉన్నాయి, అవి కూడా చేసుకొని ఇవాళ తినడానికి మేము రెడీగా ఉన్నాం. అయితే ఈ స్పెషలిస్టు ఈ దమ్కా మటన్ చేసేదేమో అన్నయ్య. అయితే ఈ కట్టిక దాలు స్పెషలిస్ట్ ఇక్కడ ఉన్నాడు. అంటే పప్పుచారు గురించి అంటున్నా. ఈ పప్పుచారు చేయడానికి మా వాయిద్ ఇక్కడ రెడీగా ఉన్నాడు, పొజిషన్లో ఉన్నాడు, అక్కడ పప్పు నానబెట్టుకున్నాడు. చెప్పు వాయిద్, దాని గురించి నువ్వు ఏమన్నా చెప్తావా? లేదా చెప్పడానికి ఏం లేదా? సరే, పాపం ఏదో ఇబ్బంది పడుతున్నాడు వాయిద్ చెప్పడానికి. అవి కోతి వచ్చింది, ఏం ఎత్తుకపోతా? అమ్మో, కోతి చూసారండి. మేము కొంచెం ఏమరపాటుకుంటే ఇక్కడి నుంచి ఏదో ఎత్తుకపోదామనే వచ్చింది. ఓ అవ్వా, కొండ మీద కోతులు బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను వీటన్నిటిని సదరాలి, ఇవన్నిటిని. ఇక్కడ ఒకటి కూడా ఉంచకూడదు, అది ఎత్తుకపోవడానికి ఏమున్నాయి ఇక్కడ? ఈ టమాటాలు చూసినట్టుంది, ఇవి సంచిలో బాగానే. ఓ అమ్మ, వీళ్ళ ముచ్చట ఇంకా నీకు తెలియదు అయ్యా. ఉండేది 2 రోజులు, ఇక తెచ్చిన సామాను సంచి నింపుకొచ్చారు. ఏమి ఇటుకో అర్థం కాదు, కానీ నిన్నటి నుంచి అయితే బాగా మస్తు స్పెషల్ చేస్తుండు ప్రవీణ్ అన్న కానీ, వాజిద్ కానీ చాలా స్పెషల్ చేస్తుండు. నిన్న వచ్చి రాగానే బగార్ అన్నం ప్లస్ మటన్ చికెన్ కుర్మా చేసుకున్నాం, అది తిన్నాం. మళ్ళీ మేము ఈవినింగ్ బార్బీ క్యూబ్స్ అని చెప్పి స్టాండ్ తీసుకొచ్చి అది చేసుకుందామని ఇవాళ నైట్ అది చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మంచి స్పెషల్గా ఉన్నాయి. మళ్ళీ మీకు తినేటప్పుడు ఏంటి అనేది చెప్తా. అప్పటిదాకా మీరు లైన్లో ఉండండి. ఈ కోతులను ఏం చేద్దాం, అప్పటి వరకు ఇక్కడున్న సామాన్ అంతా నేనే చదరాలి, నాదే బాధ్యత. ఉంటా, బాయ్.